హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ పేరు గాడిద ఇల్లు. ఒక అడవిలో ఒక గాడిద ఉండేది. అది చాలా తెలివైనది. ఆ గాడిద ఒక అందమైన ఇల్లు కట్టుకుంది. అది చూసి అందరూ అబ్బా ఎంత ముచ్చటగా ఉంది ఈ ఇల్లు అని మెచ్చుకునేవారు. ఆ అడవిలో ఒక పులి కూడా ఉండేది. దాని పేరు చెబితే చాలు అడవిలోని జంతువులన్నీ భయంగా వణికిపోయేవి. ఆ పులి పెద్ద దొంగది. జంతువులను భయపెట్టి అవి సంపాదించుకున్నవన్నీ బలవంతంగా గుంజుకునేది. పులి ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే గాడిద కట్టుకున్న ఇల్లు కనిపించింది. అది భలే ఉంది ఈ ఇల్లు అనుకుంటూ లోపలికి వచ్చింది. గాడిదను చూసి, ఈ ఇల్లు నాకు ఎంతో నచ్చింది, నీవు వెంటనే ఖాళీ చెయ్యి, రేపటి నుంచి నేను ఇందులో ఉంటా అంది పులి. పులి మాటకి ఎదురు చెబితే ఏమవుతుందో గాడిదకి బాగా తెలుసు. కాసేపు ఆలోచించి, అలాగే పులిరాజా, నువ్వు అడిగితే కాదంటానా, నేను ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాను, రేపటి వరకు సమయం ఇవ్వండి, అందులోకి మారిపోతాను అంది. ఈ ఇల్లు ఎంత బాగా ఉందంటే ఆ కొత్త ఇల్లు ఇంకెంత బాగుంటుందో అనుకుంది పులి. సరే అలాగే, ఒకసారి నీ కొత్త ఇల్లు చూపించు చూద్దాం అంది. గాడిద సరేనని పులిని కొంచెం దూరం పిలుచుకొని పోయింది. ఇక్కడ చాలా దట్టమైన పొదలు ఉన్నాయి. పులిరాజా, ఆ పొదల వెనుకే ఎవరికీ కనపడకుండా కొత్త ఇల్లు కట్టుకున్నా అంది. అలాగా అని పులి ఆ పొదల్లోకి పోయింది. ఆ పొదల వెనక ఒక పెద్ద లోతైన లోయ ఉంది. పులి ఎప్పుడైతే ఆ పొదల్లోకి పోతుందో వెంటనే గాడిద వెనక్కి తిరిగి బలమంతా ఉపయోగించి దానిని ఎగిరి ఒక్క తన్ను తన్నింది. అంతే, ఆ దెబ్బకు పులి బంతిలాగా గాలిలోకి ఎగిరి ధమీమని లోయలో పడిపోయింది. విషయం తెలిసిన అడవిలోని జంతువులన్నీ పులి పేడ విరిగిపోయినందుకు సంతోషంతో ఎగిరి గంతులు వేశాయి. గాడిదను ఎత్తుకొని అడవంతా ఊరేగించాయి. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.